ప్రైజ్ ద లార్డ్. సోమవారము జూన్ 3, 2024. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. 42వ కీర్తన 5వ వచనం. నిరీక్షణ యొక్క మేఘధనస్సును గుర్తించడం. అక్టోబర్ సెలవులలో మొదటి కొన్ని రోజులు ఒక పోరాటం. దీర్ఘకాలిక నొప్పి నుండి కోలుకోవడానికి నన్ను మా గదిలోనే ఉండేటట్టు బలవంతం చేసింది. నా మానసిక స్థితి మబ్బు పట్టిన ఆకాశంలా మారింది. చివరగా నేను నా భర్తతో కలిసి సమీపంలోని లైట్ హౌస్ లో సందర్శన స్థలాలను ఆస్వాదించడానికి బయలుదేరినప్పుడు దట్టమైన మేఘాలు మా వీక్షణను చాలా వరకు నిరోధించాయి. అయినప్పటికీ నేను పర్వత నీడలు, మందంగా కనిపించే ఆకాశపు అంచు యొక్క కొన్ని ఫోటోలను తీశాను. తరువాత రాత్రి కురిసిన వర్షం మమ్మల్ని చుట్టుముట్టినందున నిరాశ చెందాను. నేను మా డిజిటల్ చిత్రాలను చూస్తున్నాను, ఊపిరి పీల్చుకుంటూ. నేను కెమెరాను నా భర్తకు ఇచ్చాను. ఒక మేఘధనస్సు అంతవరకు కమ్ముకున్న చీకటిపై దృష్టి సారించటం వలన ఊహించని నిరీక్షణతో నా అలసిపోయిన ఆత్మను దేవుడు తెప్పరిల్ల చేయడాన్ని నేను కోల్పోయాను. శారీరక, మానసిక బాధ తరచుగా మనల్ని నిరాశ లోతుల్లోకి లాగవచ్చు. నిరాశలో విశ్రాంతి కోసం దేవుని నిత్య సన్నిధి, అనంతమైన శక్తిని గుర్తుంచుకొనుటకు మనము దప్పికొని ఉన్నాము. లెక్కలేనన్ని సార్లు దేవుడు మన కోసం మరియు ఇతరుల కోసం గతంలో చేసిన వాటిని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఈ క్షణంలో మనం ఎంత దిగజారిపోయినా మన నిరీక్షణ ఆయనపై భద్రపరచబడిందని మనం విశ్వసించవచ్చు. చెడు వైఖరులు లేదా క్లిష్ట పరిస్థితులు మన దృష్టిని మసగబార్చినప్పుడు మనల్ని దేవుడు ఆయనను పిలువమని, బైబిల్ చదువమని మరియు ఆయన విశ్వాస్యతను విశ్వసించమని ఆహ్వానిస్తాడు. మనం దేవునిని వెదకుచున్నప్పుడు చీకటి రోజులలో ఆశల ఇంద్రధనుస్సులను గుర్తించటంలో సహాయం చేయడానికి మనం ఆయనపై ఆధారపడవచ్చు. మీ నిరీక్షణ దేవుని చిత్తంపై కేంద్రీకృతమై ఉందని మీరు ఎలా నిర్ధారించుకోవచ్చు? ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన దేవా, నా ఆత్మను ఉత్తేజపరిచినందుకు కృతజ్ఞతలు. కృప కొరకై చేసిన విన్నపాన్ని స్తుతులుగా మార్చమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.